మనస్సు తెలుసున్నది టాపిక్. మైండ్ అండ్ ద నోన్. ఓకే మేడం, ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు జూన్ నెల 30వ తారీఖు 30వ తారీఖు మంగళవారం 2026వ సంవత్సరం. ఈరోజు మన గ్రంథము ద మైండ్ అండ్ ద నోన్, జిడ్డు కృష్ణమూర్తి గారి గ్రంథం. ఈ గ్రంథం యొక్క సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2. ఓకే మేడం. గ్రంథము కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 అనే గ్రంథంలోని ద మైండ్ అండ్ ద నోన్ అనే సబ్జెక్ట్ మీద ఈరోజు సత్సంగ భాషణం చేస్తున్నారు. రోజు జరిగే జీవితం అన్నది ఆ విలేజ్ లో చుట్టూ ఉన్నది, రిపీట్ అవుతుంది. అక్కడ నీరు పారుతోంది నెమ్మదిగా. ఒక స్త్రీల గుంపు వాళ్ళ టైం ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. ముగ్గురు గట్టిగా బాధగా దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ కోపంలోని మునిగిపోయి ఏ విషయాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. అది వాళ్ళకి రోజు కర్మకాండ అయిపోయిందేమో. మిగతా కర్మకాండల్లాగా ఇది ప్రేరణ ఇస్తోంది. ఈ స్త్రీలు ఆ ప్రేరణని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక వృద్ధ స్త్రీ ఒక యువతికి బాగా తోమినటువంటి ఇత్తడి బిందెని ఎత్తడానికి సహాయం చేస్తోంది ఆవిడ తల మీదకి. ఇంత పెద్ద బిందిని మోయడానికి ఆవిడ తల మీద ఒక ప్యాడ్ ఉంది, అంటే గుడ్డతో చేసింది. ఆవిడ దాన్ని ఒక చేత్తో పట్టుకున్నాను. ఆవిడ నడిచే తీరు చాలా సూపర్ గా ఉంది. ఆవిడకి ఎంతో డిగ్నిటీ ఉంది. ఒక చిన్నపిల్ల ప్రశాంతంగా వచ్చి తన పాటని ట్యాప్ కింద పెట్టేసింది. ఏమీ చెప్పకుండా అది పట్టుకుని వెళ్ళిపోయింది. ఇతర స్త్రీలు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఆ దెబ్బలాట అలాగే కంటిన్యూ అయిపోతుంది. ఎలా అనిపిస్తుంది అంటే అది ఎప్పటికీ అంతం అవదేమో అనిపిస్తుంది. అంటే ఒక ముగ్గురు స్త్రీలు దెబ్బలాడుకుంటున్నారు. సడన్ గా వాళ్ళు ఆ దెబ్బలాట ఆపేసి వాళ్ళు తెచ్చిన వాటిని నింపేసుకున్నారు నీటితో. ఏమీ జరగనట్టుగా వెళ్ళిపోయింది. ఇప్పటికి సూర్యుడు చాలా తీవ్రంగా పైకి వచ్చాడు. అక్కడ పొగ అన్నది ఆ గుడిసెల్లోంచి పైకి వస్తుంది ఆ విలేజ్ లో. ఆ రోజు యొక్క మొదటి భోజనం అన్నది తయారవుతుంది. ఎంత సడన్ గా ఇది ప్రశాంతం అయిపోయింది. అక్కడ ఉన్నట్టు ఆ కాకులు కాక అన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. ఈ భయంకరమైన ఈ దెబ్బలాట అయిపోయాక ఎవరైనా సరే సముద్రపు హోరును వినగలరు. అది ఆ ఇళ్ళకి అక్కడ ఉన్న తోటలకి పామ్ గ్రోవ్స్ కి ఆవల ఉంది ఆ సముద్రం. మనం మెషిన్స్ లాగా మన నిత్య కృత్యాలని చాలా అలసటతో చేస్తాం. మన మనసు ఎంత సులువుగా ఒక విధానాన్ని అంగీకరించేస్తోందో దానికి ఎంతో అది వేలాడుతూ ఉంటుంది అదే విధానానికి. ఒక ఫిక్స్ చేసిన నెయిల్ లాగా, అంటే నెయిల్ అంటే మేకులాగా మైండ్ ఏమో ఐడియాతోని
దాని చుట్టూ ఉన్న దాంతో జీవిస్తూ ఉంటుంది. మనస్సు ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండదు, ఫ్లెక్సిబుల్ గా ఉండదు. అది ఎప్పుడు స్థిరంగా ఒక దానికి పాతుకుపోతుంది. అది దాని చుట్టూరానే తిరుగుతుంది, సంకుచితంగాను వైడిగాను. దాని సెంటర్లోనే తిరుగుతుంది. దాని సెంటర్ నుంచి అది ఎక్కడికి వెళ్ళడానికి డేరింగ్ లేదు. అలా వెళ్తే అదేమో భయంలో తన్ని తాను కోల్పోతుంది. తెలియని దానికోసం భయం కాదు, నోన్ అన్నది పోయిందన్న భయం. తెలియనిది ఎప్పుడు కూడా భయాన్ని తేదు. కానీ ఆధారపడడం, తెలుసున్న దాని మీద ఆధారపడమే తెస్తుంది. ఈ భయం ఎప్పుడూ ఒక కోరికతో ఉంటుంది, ఏదో ఎక్కువ కావాలో తక్కువ కావాలో అని. మనస్సు దానికి ఉన్న విరామం లేని, అంటే ఆపు లేని కదలికలతో ఒక విధానాల్ని అంటే విధానం ప్రకారం కదులుతూ ఉంటుంది. అదే సమయాన్ని తయారు చేస్తోంది. సమయంతో భయము, ఆశ, మృత్యువు అన్ని వస్తున్నాయి. ఈ ఆశ మృత్యువుకి తీసుకెళ్తుంది. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఒక విప్లవకారుడు. ఆయన ప్రతి సాంఘికమైన నిర్మాణాన్ని బ్లాస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాడు. చేసేసి కొత్త విధానాన్ని మొదలెట్టాలనుకున్నాడు. ఆయన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అంటే వామపక్షంలో చాలా తీవ్రంగా పనిచేసేది అక్కడ ఉన్న ఆ విప్లవం కోసం. అది కూడా ఫెయిల్ అయిపోయింది. అంత బాగా ఉన్నటువంటి విప్లవం ఉన్న ఆ దేశంలో ఏం జరిగిందో చూడండి. డిక్టేటర్షిప్ అనేది, దానికి ఉన్నటువంటి పోలీసులు, ఆర్మీతో అది కొత్త వర్గాన్ని ఏర్పాటు చేస్తోంది. అన్ని కూడా కొద్ది సంవత్సరాల్లోనే. అద్భుతమైన వాగ్దానం చేసినది ఇప్పుడు ఏమీ నథింగ్ అయిపోయింది. ఆయన ఏమనుకుంటున్నాడంటే, లోతైన విశాలమైన ఒక విప్లవాన్ని అంతా మళ్ళీ మొదలెడదాం, అన్ని రకమైనటువంటి లోటుపాట్లని తీసేసుకుని, ముందున్న విప్లవంలో లోటుపాట్లు తీసుకుని కొత్తదాన్ని మొదలెడదాం అనుకుంటున్నాడు. అంటే మీ ఉద్దేశంలో విప్లవం అంటే ఏమిటి? సంపూర్ణమైన ప్రెసెంట్ సోషల్ ఆర్డర్ స్ట్రక్చర్ అంతా మారడం. అక్కడ రక్తపాతం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒక క్లియర్ కట్ ప్లాన్ ప్రకారం. అది చాలా ఎఫెక్టివ్ గా ఉండాలంటే బాగా ఆలోచించాలి. ప్రతి స్మాల్ విషయాన్ని కూడా, చిన్న విషయాన్ని చాలా చక్కగా పరిశీలించాలి దాన్ని ఆచరణలో పెట్టాలంటే. అలాంటి విప్లవం అన్నది ఒకటే మన ఆశ. ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి మరో మార్గం లేదు. కానీ మళ్ళీ మీకు అదే ఫలితాలు రావా? కంపల్షన్, దాని యొక్క ఆఫీసర్స్ వీళ్ళందరితో మొట్టమొదట అలాగే ఉంటుంది. కానీ దాని నుంచి మేము బ్రేక్ చేసేస్తుంది. అక్కడ ఎప్పుడు కూడా ఒక సెపరేట్ గా, యునైటెడ్ గా ఉన్న ఒక గ్రూప్ ఉంటుంది ఈ గవర్నమెంట్ కి అవతల. దాన్ని వాచ్ చేయడానికి, గైడ్ చేయడానికి ఒక గ్రూప్ ఉంటుంది. అంటే మీకు ఒక విప్లవం కావాలి, ఒక విధానం ప్రకారం ఏర్పడిన విప్లవం మీకు కావాలి. మీ ఆశ అనేది రేపే. దానికోసం మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు, ఇతరుల్ని త్యాగం చేస్తున్నారు. అసలు మౌలికమైన విప్లవం ఒక ఐడియా మీద బేస్ అయింది ఎప్పుడైనా ఉంటుందా? ఐడియాస్ తప్పనిసరిగా ఇంకా ఐడియాస్ ని తెచ్చి పెడతాయి. దానివల్ల నిగ్రహము, అణచివేత వస్తాయి. నమ్మకం అన్నది వ్యతిరేకతను తెస్తుంది.
ఒక నమ్మకం ఎన్నో నమ్మకాలని పుట్టిస్తుంది. అక్కడ సంఘర్షణ, శత్రుత్వము వస్తాయి. ఒకే రకమైన నమ్మకం అన్నది శాంతి కాదు. అలాగే ఒక ఐడియా గాని, ఒక ఉద్దేశ్యం గాని అవి వ్యతిరేకతని సృష్టిస్తున్నాయి. అవి పవర్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు పవర్ తక్కువ ఉన్న వాళ్ళని అణిచేద్దాం అనుకుంటారు. ఐడియా మీద ఆధారపడ్డ ఒక విప్లవం అది మరొక వ్యతిరేక విప్లవాన్ని తెస్తుంది. ఈ విప్లవాత్మకుడు తన జీవితాన్ని ఇతర విప్లవాత్మకులతో యుద్ధం చేస్తూ ఉంటాడు, అలా గడుపుతాడు. అందులో బాగున్నవాడు ఆ బలహీనుణ్ణి అణిచేస్తాడు. అదే మీరు రిపీట్ చేస్తున్నారు, అదే విధానం కాదా? అసలు మనం లోతైన ప్రాముఖ్యత, విప్లవం యొక్క లోతైన ప్రాముఖ్యత కోసం మాట్లాడుకుందామా అన్నారు. అంటే ఒక డెఫినిట్ ఫలితం ఉంటేనే గాని అలా మాట్లాడుకోవడానికి విలువేమీ లేదు. ఒక కొత్త సొసైటీ అనేది తయారవ్వాలి. ఒక ప్లాన్ ప్రకారం విప్లవం అన్నది ఒకటే మార్గం దాన్ని పొందాలంటే. నేనేమనుకుంటున్నానంటే నా ఉద్దేశ్యాలు నేను మార్చుకుంటాను, మీరేం చెప్తారో నేను చూస్తాను, ఆ వ్యక్తి అంటున్నారు. మీరు చెప్పబోయేది బుద్ధుడు ఆల్రెడీ చెప్పిందేమో. బుద్ధుడు, క్రీస్తు, ఇంకా మతపరమైన గురువులు అవన్నీ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాయి? 2000 సంవత్సరాలు ఇంకా ఎక్కువ మంచిగా ఉండమని బోధించేది. కానీ ఆ క్యాపిటలిస్టులు ఎంత మెస్ చేశారో చూడండి. అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, ఐడియా మీ బేస్ అయినటువంటి ఒక సొసైటీ, ఒక పర్టికులర్ విధానం ప్రకారం ఉన్న సొసైటీ, అందులోంచి వైలెన్స్, హింస, వినాశనం వస్తాయి. ఒక విధానం ప్రకారం ఉన్న సొసైటీ అది ఏర్పరచుకున్న ఫ్రేమ్వర్క్ లోనే పనిచేస్తుంది. అది ఏర్పరచుకున్న ఫ్రేమ్వర్క్ అయిన నమ్మకంలోనే. ఒక సొసైటీ గాని, గ్రూప్ గాని అవి ఎప్పుడు విప్లవాత్మకంగా ఉండవు. వ్యక్తి మాత్రమే విప్లవంగా ఉంటాడు. కానీ ఒకవేళ అతను ఒక ప్లాన్ ప్రకారం విప్లవాత్మకంగా ఉంటే బాగా, అంటే కొన్ని రకాలైన ఫలితాలతో ఆయన తనలోంచి వచ్చిన ఐడియల్ లేకపోతే ఆశ, ఆదర్శాన్ని ప్రకారమే ఉంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? తన కండిషన్ రెస్పాన్సెస్ నే ఆయన అమల్లోకి పెడతాడు కొంత మార్పుతోటి. కానీ అవన్నీ పరిమితమైనవే. ఒక పరిమితమైన విప్లవం అన్నది అది విప్లవమే కాదు, సంస్కరణ లాగా అది వెనక్కి వెళ్ళడమే. ఏ విప్లవం అయితే డిడక్షన్స్ అంటే తగ్గించే, అంటే ముగింపుల మీద, డిడక్షన్స్ మీద ఆధారపడి ఉంటుందో అది కేవలంగా పాతది కొనసాగుతోంది. పాతదే కొనసాగుతోంది కొన్ని మార్పులతో. ఒక మౌలికమైన శాశ్వతమైన విప్లవం అన్నది మనస్సుని, ఐడియాని అవగాహన చేసుకోవాలి. మీ ఉద్దేశంలో ఐడియా అంటే ఏంటి? జ్ఞానమా? ఐడియా అన్నది మనస్సులోంచి ప్రొజెక్ట్ అవుతోంది, అనుభవంలోంచే ఐడియా వస్తోంది. అనుభవమే జ్ఞానం. అనుభవాన్ని ఎప్పుడు కూడా వివరిస్తూనే ఉంటాం, మన యొక్క తెలుసో తెలియకో. మనస్సు యొక్క కండిషనింగ్ మనకు తెలియచ్చు, తెలియకపోతే దాని ప్రకారమే మన అనుభవాలను వివరిస్తాం.
మనస్సే అనుభవం, మనస్సే ఐడియా. ఆలోచన యొక్క విధానము మనస్సు వేరు కాదు. పోగు చేసుకున్న జ్ఞానము, ఈ పోగు చేసుకోవడం అనేది మనస్సు యొక్క పని. మనస్సు అంటే అనుభవము, ఐడియా, జ్ఞాపకము. మన వాటికి రెస్పాన్స్ ఇవ్వడం. మన చైతన్యానికి సంబంధించిన ఈ మనస్సు పనిచేసే తీరుని మనం అవగాహన చేసుకుంటేనే గాని మౌలికమైన మార్పు అన్నది మనిషిలో సంభవం కాదు. ఆయన సంబంధ బాంధవ్యాల్లో అవే సంఘాన్ని నిర్మిస్తున్నాయి. అయితే మీరేమంటారు? మనస్సు, ఈ జ్ఞానము అన్నవి విప్లవానికి శత్రువా? మనస్సు ఎప్పుడు కూడా న్యూ ప్లాన్ ని తయారు చేయలేదా? న్యూ దేశాన్ని. మీరిలా మీ అర్థం ఏమిటంటే మనస్సు ఇంకా కూడా గతంతో లింక్ అయిపోయింది. అది ఎప్పుడు కొత్తదాన్ని అవగాహన చేసుకోలేదు. అది ప్లాన్ చేసింది గాని, అది సృష్టించింది గాని పాతదాని ఫలితమే. అలాంటప్పుడు మార్పు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చూద్దాం. మనస్సు అన్నది ఒక విధానంలో ఉంది. దాని యొక్క ఉనికి ఫ్రేమ్ అన్నమాట. ఆ ఫ్రేమ్ లోనే పనిచేస్తోంది. ఆ విధానం గతానికి చెందొచ్చు, భవిష్యత్తుకి చెందొచ్చు. అది నిస్పృహ, ఆశ, కన్ఫ్యూజన్, ఊహాత్మకమైనది. ఇంతకు ముందు ఏమిటి, ఇప్పుడు ఏం చెయ్యబోతున్నాం, మనందరికీ ఇదంతా బాగా తెలుసు. మీరేమనుకుంటున్నారు? పాతదాని నుంచి బ్రేక్ అయిపోయి కొత్త విధానాన్ని స్థాపించాలని. కొత్తది ఏమిటి అంటే పాతదే కొద్దిగా మార్పు చెందిందంతే. దాన్ని మీరు కొత్తదని పిలుస్తున్నారు మీ యొక్క లక్ష్యాల కోసం. కానీ అది ఎప్పటికీ అది పాతదే. ఈ కొత్తదని పిలువబడేది దాని మూలాలన్నీ పాత దాంట్లో ఉన్నాయి. లోభము, అసూయ, హింస, ద్వేషము, పవరు, బయట తోసేయడాలు, ఇవన్నీ ఉంటాయి అందులో. ఇందులో కూరుకుపోయి, ఇలాంటి వాటిలో మీరు కూరుకుపోయి మీరు ఒక కొత్త జగత్తును సృష్టించబోతున్నారు. అది అసాధ్యం. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, ఇతరుల్ని మోసం చేస్తున్నారు. ఈ పాత పద్ధతి అన్నది బ్రేక్ అయిపోతేనే గాని సంపూర్ణంగా సమూలమైనటువంటి మార్పు రాదు. మీరు దాని చుట్టూరా ఉండొచ్చు, కానీ మీరు జగత్తు యొక్క హోప్ కాదు. ఈ ప్యాటర్న్ అంతా బ్రేక్ చేయడం, పాతది కొత్తది, అదే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆర్డర్ అనేది సంక్షోభంలోంచి వస్తే అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ అంటే వీటన్నిటిని బ్రేక్ చేయడం, ద బ్రేకింగ్ ఆఫ్ ద ప్యాటర్న్. ఇప్పుడు మనం ఒక విధానం ఏర్పరచుకున్నాం కదా, దాన్ని బ్రేక్ చేసి పాతది కొత్తదని మీరు అంటున్నది అది చాలా ముఖ్యమైనది. అందుకే మనస్సు యొక్క విధానాలు అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. మనస్సు ఎప్పుడు దాని ఫీల్డ్ లోనే పనిచేస్తుంది, తెలుసున్న దాంట్లోనే. తెలుసో తెలియకో సామూహికంగా గాని సూపర్ఫిషియల్ గా గాని పనిచేస్తుంది. ఒక విధానం లేకపోతే యాక్షన్ ఉంటుందా? మాకు ఇప్పటి వరకు ఒక విధానం ప్రకారమే మేము పనిచేయడం తెలుసు. అలాంటి యాక్షన్ అనేది ఒక ఊహాత్మకమైంది. ఇంతకు ముందున్నది ఇప్పుడు ఉండబోయేది. అంటే మీరన్న యాక్షన్ అనేది ఇంతవరకు మీ యొక్క ఆశని భయానికి అడ్జస్ట్మెంట్, గతానికి భవిష్యత్తుకి మధ్యలో.
ఒకవేళ యాక్షన్ అన్నది గతం యొక్క భవిష్యత్ యొక్క మూమెంట్ కాదనుకోండి, లేదా గతం యొక్క భవిష్యత్తు మధ్యలో లేకపోతే మరి ఏ రకమైన యాక్షన్ ఉంటుంది? మీరు కాని మమ్మల్ని ఇనాక్షన్ వైపు తీసుకెళ్ళిపోవట్లేదు కదా. అంటే మనలో ప్రతి ఒక్కరూ కూడా నిజమైన ఇనాక్షన్ ఏమిటి అన్న అవేర్నెస్ ఉండాలి. అది యాక్షన్కి ఆపోజిట్ కాదు, అది వేరే విషయం. మనస్సుకి ఒక విధానం లేకుండా స్వేచ్ఛగా ఉండడం, ఏ కోరికలు లేకుండా ఉండడం సంభవమేనా? ఇది తప్పకుండా సంభవం. అలాంటి యాక్షన్ అనేది ఇప్పుడులోనే ఉంటుంది, జీవించి ఉంటుంది. జీవించడం అంటేనే ఆశ లేకుండా ఉండడం, రేపటి కోసం కేర్ చేయకుండా. ఇదేమీ కూడా ఆశారహిత స్థితి కాదు, లేకపోతే పట్టించుకోకపోవడం కాదు. మనం అసలు జీవించట్లేదు, మనం ఎప్పుడూ మృత్యు వెంబడి వెళ్తున్నాం. ఆ గతము లేకపోతే భవిష్యత్తు. జీవించడమే పెద్ద విప్లవం. జీవించడానికి విధానం లేదు, కానీ మృత్యువుకు ఉంది. గతం గాని భవిష్యత్తు గాని, ఇంతకు ముందున్నది గాని ఇక అవబోయేది గాని, మీరందరూ ఊహాత్మకమైన జగత్తుల్లో జీవిస్తున్నారు. అందుకే మీరు మృత్యువును ఆహ్వానిస్తున్నారు అండ్ జీవితాన్ని కాదు. ఇదంతా బాగానే ఉంది, కానీ అంతా ఇది ఎక్కడికి దారి తీయట్లేదే. మీ విప్లవం ఎక్కడుంది? మీకు యాక్షన్ ఎక్కడుంది? కొత్త రకంగా జీవించడం ఎక్కడుంది? మృత్యువులో లేదు, జీవించడంలో ఉంది. మీరు ఆదర్శాన్ని, ఆశని వెనకాల వెళ్తున్నారు. ఈ వెనకాల వెళ్ళడం అన్నది మీ దాన్నే యాక్షన్ అంటున్నారు, విప్లవం అంటున్నారు. మీ ఆదర్శము, మీ ఆశ మీ మనసులోంచి ప్రొజెక్ట్ అయినవే. వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని వదిలేసి గతం యొక్క ఫలితంగా వచ్చిన మనస్సు ఒక విధానాన్ని తెస్తోంది, కొత్తదాన్ని కూడా. దాన్నే మీరు విప్లవం అంటారు. మీ కొత్త జీవితం అన్నది పాత లాంటిదే, చిన్న అంటే బట్టలు మార్చుకున్న పాతదే. అంటే వేరే రకం బట్టలతో ఉన్న పాతదే కంటిన్యూ అవుతుంది. గతము భవిష్యత్తు అవి కాదు జీవించడం. అవి జ్ఞాపకం అన్నీ ఉంటాయి, లేకపోతే ఆశ. అది జీవించడం అంటే జ్ఞాపకాలు, ఆశలతో జీవించడం కాదు. మనస్సు యొక్క యాక్షన్ అనేది జీవించడం కాదు. మనస్సు ఎప్పుడు డెప్త్ అన్న ఫ్రేమ్ లోనే పనిచేస్తుంది. డెప్త్ మీద ఆధారపడ్డ రివల్యూషన్ అన్నది అది అంధకారమే. అది ఇంకా వినాశనకరము, ఇంకా బాధాకరం. మీరేమిటో నన్ను పూర్తిగా శూన్యంగా వదిలేస్తున్నారు. ఇది నాకు ఆధ్యాత్మికంగా మంచిదే, నా హృదయం కొంచెం తేలికైంది, నా మనస్సు. కానీ అయితే కలెక్టివ్ రివల్యూషన్ లో ఇది నాకు సహాయం చేయదు. కలెక్టివ్ రివల్యూషనరీ యాక్షన్ లో ఆ అంత సహాయంగా ఉండదేమో అన్నారు. ఇక్కడితో ఈ టాపిక్ అయింది. ఇక్కడ ఈ టాపిక్ మీకు కొంచెంగా అంటే మనం ఆలోచించగానే కష్టంగా. ఆయన ఏమంటారంటే, గతంలోంచి మన మనస్సు ఎప్పుడు గత జ్ఞాపకాల మీదే ఆధారపడి ఉంది. ఆ గత జ్ఞాపకాలు అంటే గతంతో ఉన్న మనస్సు కొత్తదనాన్ని తేలేదు. ఏదో ఇంత పిసరు మార్పు చేసి ఇదే విప్లవం అంటున్నాం. మనస్సుకి సంబంధించింది విప్లవం కాదన్నారు. మనస్సు పరిధిలో గత జ్ఞాపకాలతో, గత జ్ఞానంతో చేసినది. అప్పుడు ఏది కొత్త విధానం రానే రాదు, పాత దాంతో కొత్తది తయారవ్వలేదు. అందుకని మనస్సు ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు కొత్త విధానం ఆటోమేటిక్ గా వస్తుంది. రామబుద్ధుడి గారు మీకు అర్థమైందా? ఐడియా మీద అంటే ఒక ప్యాటర్న్ మీద ఆధారపడినప్పుడు అలాంటప్పుడు విప్లవమే రాదు. ఇది కొంచెం జాగ్రత్తగా. అంటే విధానాలు అన్నవి ఎప్పుడు గతానికి చెందినవే.
అందులోని వీళ్ళు విప్లవం అంటూ ఆ గతమే కొంచెం మారుస్తున్నారు తప్ప సంపూర్ణమైన కొత్తదనం లేదు అందులో. అర్థమైందా ఆ విషయం? అర్థమైంది మేడం. అదే అంటే ఇంతకు ముందు చెప్పినట్టే ఏంటంటే మనస్సుతో చేసే ఏదైనా ఆ మృత్యువుకు సంబంధించిందే, మనస్సుతో చేసినది ఏదైనా కానీ. అంటే మృత్యు అంటే ఆ వినాశనం. ఆ, అదే జరుగుతుంది. అంటే ఒక కాలంలో బంధించిన విధానం, అంటే కాలం అంటే భవిష్యత్తు, విధానం, ఒక ప్యాటర్న్. గతము. ఉమ్, అవును మేడం, అదే అవుతుంది. దాంట్లో ఏం చేసినా అది గతానికి భవిష్యత్తుకు సంబంధించిందే, మృత్యుతోటి లింక్ ఉన్నదే. కాబట్టి అది అంత ఇది కాదు అని చెప్తూ ఉన్నారు కృష్ణమూర్తి గారు. ఏం చెప్తున్నారంటే మనస్సు అనేది ఎప్పుడు గతానికి చెందింది. ఒక విధానం అవును మేడం. అది దానికి ఒక సంకుచిత విధానంలో ఉంటుంది. అక్కడ విప్లవం ఎలా అవును. సంభవం అని అడిగారు. ఉమ్, ఆ పాత విధానాన్ని కంప్లీట్ గా బ్రేక్ చేయాలంటే మళ్ళీ పాత ఉమ్, మీద ఆధారపడిన మనసుతో తయారవ్వకూడదు. అది అవును సృజనాత్మకంగా మేడం. ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే మనస్సుతో తయారైంది ఎప్పుడు సంకుచితమే. అవును మేడం. అది కొత్తది కాదు, పాతది. ఉమ్, అంటే పాతదాన్ని కొంచెంగా మార్చి ఇది కొత్త విధానం, ఇదే కొత్త విప్లవం అంటున్నాం. అది విప్లవం ఎలా అవుతుంది అన్నారు. అవును మేడం. అర్థమైందా? అర్థమైంది మేడం. మణికుమారి గారు, భాగ్యలక్ష్మి గారు అర్థమైందా? సూర్యావతి గారు అర్థమైందండి. అంటే అదంటే మాట్లాడండి దాని గురించి. ఆ, మనస్సు ఎప్పుడు గతంతోనే ఉంటుంది. మనస్సు గతం భవిష్యత్తులోనే ఉండిపోతుంది కానీ ప్రెసెంట్ అనే దాంట్లో అంటే అది ఎప్పుడు కూడా ఆ గత జ్ఞాపకాలు, గత జ్ఞానం పోగు చేసుకున్న వాటితోటే ఆలోచిస్తుంది. కొత్త విధానం దాంట్లోంచి రాదన్ను. మనం కొత్తది అనుకున్నది కూడా పాతదే మార్పు, ఒక్క పిసరు బట్టలు మార్చుకుని ఉన్న వ్యక్తిలాగా అది ఆ పాత విధానమే అది కూడా అంటున్నారు. ఐడియా మీద, అభిప్రాయాల మీద ఆధారపడింది ఎప్పుడు కూడా అది విప్లవం కాదు. అంటే పాత దాని మీదే ఆధారపడుతుంది. ఇక్కడ ఐడియా అంటే ఇక్కడ మనస్సుకు అతీతంగానే సృజనాత్మకత ఉంటుంది. అంటే మనం ఎక్కువ సేమ్ ఓల్డ్ ప్యాటర్న్ లో జీవించడానికి ఇష్టపడుతున్నాం. దాన్ని బ్రేక్ చేయడానికి ఇష్టపడటం లేదు. అది ఇందులో చెప్పారు. అయితే తర్వాత